నెయ్యికి సంబంధించి ఒక స్పష్టత కావాల్సి ఉంది. ఒక ఆస్పెక్ట్లో ఒక రకంగా ఉంటుంది, రెండో ఆస్పెక్ట్లో రెండో రకంగా ఉంటుంది. ఒక ఆస్పెక్ట్ ఏంటంటే ఒక పాల డైరీకి నెయ్యి నజరాన, ఎందుకంటే పాలు అనేటటువంటి దానికే పాల సేకరణకి వాళ్ళు డబ్బులు ఇస్తారు. అందులో ఉన్న కొవ్వు ఆధారంగా ఎక్కువ తక్కువ డబ్బులు ఇస్తారు. అంటే పాలల్లో ఉన్నటువంటి కొవ్వు పదార్థం ఆధారంగా ఎక్కువ డబ్బులు ఇస్తారు, పాలల్లో కొవ్వు తక్కువగా ఉంటే తక్కువ డబ్బులు ఇస్తారు. అది మనకి ప్రతి పల్లె ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి తెలుసు, డైరీలోకి పాలు పోసే ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ ఆవు పాలు అన్నటువంటిది 36 రూపాయలు, 38 రూపాయలు, 37 రూపాయలు ఈ రేంజ్లో కలెక్ట్ చేసుకుంటారు. అది చిత్తూరు ఆ ప్రాంతంలో. మిగతా చోట్లంతా గేదె పాలే ఉన్నాయి. యాక్చువల్గా ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. ఆవు పాలలో కొవ్వు శాతం తక్కువ ఉంటుంది, గేదె పాలతో పోల్చుకుంటే ఆవు పాలలో కొవ్వు శాతం తక్కువ ఉంటుంది. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవది వచ్చేటప్పటికి ఇప్పుడు ఈ ఆవు పాలకు సంబంధించిన ఇప్పుడు పాలు డైరీకి కొనుక్కున్నారు. ఆ పాలల్లో వచ్చిన మీగడ, ఆ మీగడ నుంచి తీసిన వెన్న, వెన్న నుంచి తీసిన నెయ్యి, ఇదంతా వాళ్ళకి ఫ్రీనే కదా. కాబట్టి తక్కువకి ఇవ్వాలంటే ఇచ్చుకోవచ్చు. కానీ బయట మార్కెట్ అంతా ఎక్కువ రేట్లో ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు తక్కువ తీసుకుంటారు? సాధారణంగా ఒక 10 లీటర్లని కొంతమంది అంటున్నారు, 30 లీటర్ల ఆవు పాలతో 1 కేజీ నెయ్యి వస్తుందంట. 1 లీటర్ ఆవు పాలల్లో 30 గ్రాములకి మించి నెయ్యి రాదు అని చెప్పేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఎవరి లెక్కలు వాళ్ళకున్నాయి. ఇందులో మళ్ళీ ఆవుల్లో రకాలు ఉన్నాయి, కపిల ఆవని, జెర్సీ ఆవని, అందులో మళ్ళీ ఒక రకం ఆవుల్లోనేమో పెద్దగా కొవ్వు శాతం ఉండదని, ఇట్లాంటి రకరకాలైన లెక్కలు ఉన్నాయి. అయితే ఇక్కడ లాజికల్ పాయింట్ ఏంటంటే మొన్ననే ఏం చెప్పారు, 1000 నుంచి 1500 రూపాయల దాకా పలుకుతుంది నెయ్యి. ఈవెన్ అక్కడే దిట్టంలో వాడేటటువంటి దాంట్లో స్వామివారి కైంకర్యాలకు వాడేది 1800, 2000 రూపాయలు పెట్టుకుంటున్నారు అన్నట్టు. 350 రూపాయలకి ఏఆర్ డైరీ వాళ్ళు ఇవ్వడం చీఫ్. ఇంత దరిద్రంగా ఎవరైనా ఇస్తారా? ఇప్పుడు ఎంత కొంటున్నారు? నందిని కానీ లేకపోతే కనుక ఆల్ఫా కానీ 500 లోపే కదా. మరి అప్పుడు తక్కువ కొంటున్నట్టే కదా. మరి వీళ్ళు ఇచ్చేటటువంటి నెయ్యి లేదా ఇప్పుడు నందిని ఇచ్చేటటువంటి నెయ్యి అయినా 500 లోపే కదా. మరి అది క్వాలిటీ కరెక్ట్గా ఉందా లేదా ఎవరు చెక్ చేయాలి? మళ్ళీ ఎన్డీడీపీ ల్యాబ్కి పంపించాలి కదా, మళ్ళీ గుజరాత్కి పంపించాలి కదా. పంపిస్తారా? ఎందుకంటే మనమే చెప్తున్నాం 1000, 1800, 2000 అయితే కానీ రాదన్నట్టు. మరి ఇక్కడ ఈ లెక్క ఉంది. తక్కువకి ఎట్లా ఇస్తున్నారు వీళ్ళు? వాడు ఇంకో 100 తగ్గించాడు, వీళ్ళు 100 పెంచుకొస్తున్నారు, అంతే కదా. కాబట్టి అసలు ఏంటి ఇది? లడ్డూకి సంబంధించినటువంటి దాంట్లో ఈ చర్చతో పాటు వాస్తవికత తెలియాల్సి ఉంది.